సో గైస్ అసలు చూసేయండి, ఇప్పుడు ప్రాపర్గా కొంచెం సన్లైట్ వచ్చింది. సో బైక్ జస్ట్ లుక్స్ ప్రిటీ బ్రో, ప్యూర్ క్లాసిక్. ఇక్కడ కీ చూసారా, ఇక్కడ పెట్టి జస్ట్ నాకైతే అసలు క్రేజీ ఫీల్స్ ఉంది బైక్ తోటి. ఇట్స్ ఆన్ న్యూట్రల్, లెట్స్ కోల్ స్టార్ట్. నాకు వెళ్ళి ఇచ్చే బుద్ధి అయితే లేదు, బట్ ఐ విల్ హ్యావ్ టు గివ్ ఇట్. తన బైక్ ఇది, ఐ విష్ ఐ కుడ్ కీప్ ఇట్. వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్, సో విల్ గివ్ ఇట్ బ్యాక్. ఫ్రెండ్ బైక్ రా. మా ఇంటి బయట పిల్లలు వీళ్ళైతే సూపర్ ఎక్సైటెడ్ ఉంటారు. ప్రతిసారి నేను ఏదైనా బైక్ తీసుకుని రాగానే పరిగెట్టుకుంటూ వస్తారు. చెప్తున్నా కదా, దీన్ని నడుపుతుంటే నాకు ఏదో రాయల్ ఫీల్ వస్తుంది. సినిమాలలో హీరోస్ని చూపిస్తారు కదా, వాళ్ళు ఇలాంటి క్లాసిక్ బైక్స్ నడుపుకుంటూ వస్తారు ఇట్లా ఫుల్ జోష్లో. నాకు మెయిన్ ఏం ఫీల్స్ వస్తుంది తెలుసా, గోస్ట్ రైడర్లో కూడా హార్లే ఉంటుంది కదా, సో నాకు ఆ వైబ్స్ వస్తుంది దీన్ని నడుపుతుంటే. చూస్తున్నారా అసలు దీని సౌండ్ అంతా, దీని సిట్టింగ్ పోస్చర్ ఇవంతా చాలా డిఫరెంట్గా ఉంది అసలు. లిటరలీ నాకు చెప్తున్నా కదా, నడుపుతుంటే ఫీలే వేరుందబ్బా ఈ బండి. నిజం చెప్తున్నా, మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి నడిపితే కానీ మీకు ఆ ఫీల్ రాదు. నేనైతే నా బ్లాగ్స్లో నా ఎక్స్పీరియన్స్ మీకు ఎంత ఇయ్యగలుగుతాను అని తీయడానికి ట్రై చేస్తాను దీన్ని నడిపేటప్పుడు. బట్ ఎంతైనా మీరు నడిపితే వచ్చే ఫీల్ వేరు. ఐ డోంట్ నో హౌ కెన్ ఐ షో యూ దట్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఆ బాడీలో ఆ ఫీల్ ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో నాకు అర్థం కాదు. ఐ విష్ ఐ కుడ్ అది ఎలా కలా చూపించాలని ఉంది నాకు, బట్ యా.